తమ పిల్లల్ని ఇంటికి తీసుకొని వెళ్తారు. చిన్నపిల్లల్ని దారి తప్పిపోతారేమో అని వచ్చి తీసుకువెళ్తారు. మరి ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. సాయితీరామ్ స్కూల్ విడిచిపెట్టారు. పాపా పాపా ఓ పాపా ఎందుకు ఏడుస్తున్నా? మా మమ్మీ డాడీ రాలేదు. ఎందుకని? రోజు నిన్ను వాళ్ళు తీసుకువెళ్తారు కదా. అవునా? అసలు మీకు అమ్మ ఉందా? లేదు. నాన్న లేరు. మమ్మీ గాని డాడీ గాని నన్ను తీసుకెళ్ళడానికి వస్తారు. అది ఎవరో నాకు తెలీదు. అమ్మా నాన్న రారట, మమ్మీ డాడీలే వస్తారట. ఇది ఈరోజు కాలం. ఇంగ్లీష్ మీడియం విద్య పెరిగిన తర్వాత చాలా మంది మనం అమ్మా నాన్న అనే పిలుపులు మర్చిపోయాం. మమ్మీ అంటున్నాం. అమ్మని మమ్మీని చేస్తాం, ఈజిప్ట్ మమ్మీని. డాడీని నాన్నని డమ్మీ చేస్తాం. అంత ఆత్మీయులైనటువంటి అమ్మ నాన్న అనే పిలుపులు మన పల్లె సీమల్లో కూడా ఫ్యాషన్గా మమ్మీ డాడీలుగా మారిపోతున్నారు. దయచేసి ఆ దుష్ట సంస్కృతికి తెరతీయవద్దని మన గ్రామీణ ప్రాంత విద్యార్థులైన అచ్చమైనటువంటి అనుబంధాన్ని నింపుకుంటూ అమ్మా నాన్నలని పిలవాలనే, అలా అమ్మని నాన్నని పిలవాలనే కోరుకుందాం. మరొకటి, మీరు సినిమా చూస్తారు కదా, సినిమా చూస్తారా? చూస్తారా? హర్షవర్ధన్ నువ్వా? లే, సినిమా చూస్తావా? ఎక్కడెక్కడ చూస్తావు? అంటే చదువు మాని సినిమాలు చూస్తుంటావా? ఎప్పుడు చూస్తావు? ఆదివారం చూస్తావు. టీవీలు? అవునా? నీ ఇష్టమైన హీరో ఎవరమ్మా? అబ్బా, అల్లు అర్జున్. అల్లు అర్జున్లో ఏమి ఇష్టం అమ్మా నీకు? సినిమా డ్యాన్స్ ఇష్టమా? ఫైట్లు, పాటలు, మంచి డ్రెస్, హెయిర్ స్టైల్, కటింగ్లు? సరే, నీకు జ్వరం వస్తే నేను ఎవరమ్మా ఇంటికి హాస్పిటల్కి తీసుకువెళ్తారు? ఓకే ఓకే, మీ అమ్మ నాన్న. ఏ అల్లు అర్జున్ తీసుకొని వెళ్ళమనొచ్చు కదా. రాడా అల్లు అర్జున్? రాడా? సస్తే అన్నం ఎవరు పెడతారు? మరి అల్లు అర్జున్ పెట్టడా? సరే, అయితే పండగ వస్తే బట్టలు ఎవరు తీస్తారు? అల్లు అర్జున్. చూసారా? అల్లు అర్జున్ కానీ ఏ హీరోలైనా సరే తెర మీద మాత్రమే హీరోలు. మీ ఆకలి తీర్చేది, మీకు ఆలోచనలు కలిగించేది, మీ చదువుని చెప్పేది, మీకు అనేక రకాల సౌకర్యాలు కలిగించేది అమ్మా నాన్నలు మాత్రమే. ఇప్పుడు చెప్పమ్మా, అసలైన హీరో ఎవరు? ఎవరు? మరొకసారి ఎవరు హీరో? ఎవరు హీరో? ఎవరికైనా డాడీయే హీరో, కానీ డాడీ అనకూడదు. ఏం చెప్పాను? నాన్న హీరో. కాబట్టి తెర మీద ఉన్నటువంటి హీరోలు, శరత్, హేమంత్, తెర మీద ఉన్న హీరోలు ఫైట్లు చేశారంటే వాళ్ళ ఫైట్ మాస్టర్ ఉంటారు. వాళ్ళ డ్రెస్ సెన్స్ బాగుంది అంటే కాస్ట్యూమ్స్ డిజైనర్ ఉంటాడు. పాట పాడి స్టెప్పులు వేశాడంటే డ్యాన్స్ మాస్టర్ ఉంటాడు. 24 మంది కలిస్తే కానీ ఆ హీరో పాత్ర ఎస్టాబ్లిష్ అవ్వదు. మీకు మీరే హీరోలు అవ్వాలంటే మనకి డ్యాన్స్ మాస్టర్ ఎవరు ఉండరు, ఫైట్ మాస్టర్ ఎవరు ఉండరు. హీరో తెర మీద చెప్పే డైలాగ్ రైటర్స్ ఉంటారు. వాళ్ళు చెప్తారు ఏం చెప్పాలనేది. జీవితంలో మీకు మీరే హీరోలు అని చెప్పింది నా తెలుగు, మనిషిలో ఆలోచన పెంచింది నా తెలుగు, మానవత్వాన్ని నింపింది నా తెలుగు, మంచిగా ఉండమని చెప్పింది నా తెలుగు. ఎవరైనా చెడు చేస్తే, సమాజానికి అన్యాయం చేస్తే ఎదిరించి నిలబడమని చెప్పింది నా తెలుగు. అవతల వారు మాట్లాడవచ్చు,
కానీ మన వాయిస్ మాత్రం వినిపించి తీరాల్సిందే అని ధైర్యం చెప్పింది నా తెలుగు. తెలుగు అంటే ఇది, తెలుగు అంటే వెలుగు. ఆ వెలుగును నిండా మీ మీద పరుచుకోవాలని, మీరందరూ ఉత్తమ ఆదర్శాలతో నిలబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సెషన్ను పూర్తి చేస్తూ నెక్స్ట్ సెషన్లో దుమ్ము లేపుదాం. స్కిట్లు ఉన్నాయి, పిరమిడ్స్ ఉన్నాయి, బాక్సింగ్ ఉంది. సో ఇప్పుడు అధ్యక్షుల వారి అనుమతితో 12:05 అవుతుంది కాబట్టి భోజనంకై వెళ్ళాల్సిందిగా కోరుతూ మళ్ళా 2 రావాలి.